తెలంగాణ రాష్ట్రంలో గాని, దేశంలో గాని రాజకీయాలలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల రాజకీయాలలో ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరు వినని వారు, తెలియని వారు ఉండకపోవచ్చు బహుశా. ఎందుకనంటే ఆయన సుదీర్ఘమైనటువంటి మావోయిస్ట్ పార్టీకి అతి పెద్దగా ఎక్కువ కాలము కార్యదర్శిగా పనిచేసి మాజీగా మారిపోయారు. నంబాళ్ళ కేశవరావుకు బాధ్యతలు అప్పగించి 76 ఏళ్ల వయసు. ఆయన ఎక్కడున్నారనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు కూడా తేలలేదు, తేల్చలేకపోయారు. ముఖ్యంగా ఇప్పుడు నిఘా వర్గాలకు, స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆయన నేపాల్‌లో వైద్యము చేయించుకుంటున్నట్లుగా వాళ్లకు అది అర్థమైంది. ఇన్ఫర్మేషన్ కూడా దొరికినట్టుగా వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మానవతా దృక్పథముతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగము ఆయనను ఇండియాకు తీసుకొని వచ్చేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నవి. అట్లాగే ఆయన కుటుంబ సభ్యులు మరియు ఇటీవల మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చి చాలా వరకు సక్సెస్ అయినటువంటి వాళ్ళ సహాయముతో వాళ్ళ ద్వారా ఈ యొక్క ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతిని కూడా సరెండర్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నవి. బహిరంగంగా వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారు అని నేపాల్ అనబడేటువంటి ఒక ప్రాంతం అయితే తెలియవస్తుంది. కానీ ఒక పాయింట్ అనేది తెలియడం లేదు. ఎందుకంటే నేపాల్ దేశంలో ఎక్కడ ఉన్నారు అనబడేటువంటి విషయానికైతే ఇంటెలిజెన్స్‌కు వార్తలు ఉన్నట్టుగా వార్తలున్నవి. అనగా ఆయన గురించి నిఘా వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరిగినవి. అయితే గత 3, 4 నెలల క్రితం ఫిలిప్పైన్స్‌లో ఉన్నట్టుగా కూడా నిఘా వర్గాలు తేల్చినవి. అనగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే సాధ్యపడలేదు. కానీ మారుతున్నటువంటి వాతావరణానికి మరియు ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వము ఈ యొక్క సరెండర్‌లకు పాల్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీని నడిపించడానికి ఆయనకైతే ఉపయోగంలో లేనటువంటి స్థితి. అనగా రాజకీయాలు నేర్పడానికి 76 ఏళ్ల వయసు, అందున ఆయన వల్ల కాదు అని చెప్పే అప్పుడు ఉన్నటువంటి నంబాళ్ళ కేశవరావుకు బాధ్యతలు అప్పగించి తాను తప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు వయసు సమస్యలతో పాటు కీళ్ల వాతం మరియు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. చిట్ట చివరికి నడిచే స్థితిలో కూడా లేనట్టుగా వార్తలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి నిఘా వర్గాలు ఎంతవరకు విజయం సాధిస్తాయి, ఆయన బయటికి వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయం లక్షలాది మంది ఎదురు అయితే చూస్తారు ఆయన మాట కోసం. ఆయన ఏమని చెప్తారో వినడం కోసం.